మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. బీజేపీకి కోర్ అంశాలు పార్టీ ఉద్భవించిన కాడి నుంచి రెండు అంశాలు. ఆర్టికల్ 370 అయోధ్య రామ జన్మభూమి. కానీ ఎన్డీఏ 1 అసలు పొరపాటు కూడా అంశాలు ఎత్తలేదు. అదే భావసారూప్యత లేదని కామన్ పక్కన పెట్టారు. అందుకనే కామన్ ఎజెండానే క్రైటీరియాగా తీసుకున్నారు, భావ సారూప్యతను తీసుకోలేదు. కానీ రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పక్షాలే కాదు, ఈవెన్ ముస్లిం సామాజిక వర్గంలో కూడాను సారూప్యత వచ్చిన తర్వాత సానుకూలంగా అంశాలకు పరిష్కారం జరిగింది. అక్కడ భావ సారూప్యత వచ్చింది. అది ఆ సందర్భాన్ని బట్టి అది మారుతూ ఉంటది. ఇక దాన్ని అక్కడికి వదిలేస్తే ఇప్పుడు సాంబశివరావు గారు ఒక చక్కటి మాట చెప్పారు, గ్రేట్ పవర్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. దానికి నేను ఇంకో పదం కూడా యాడ్ చేస్తాను, పవర్ కరప్ట్స్. ఇది మేనేజ్మెంట్ లో మన అడ్మినిస్ట్రేషన్ లో చెప్పేది. పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్, పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఈ రెండు కూడా ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వంలో అప్లై చేసిన అంశాలే. గ్రేటర్ పవర్ వచ్చింది, 151 సీట్లు ఊహించిన విధంగా వచ్చినాయి. మరి గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ కనపడదు. కానీ మామూలుగానే అధికారం ఎవరినైనా కానీ బుర్రపాడు చేస్తుంది. వీళ్ళకేమో అత్యద్భుతమైన అధికారం వచ్చేప్పటికి బుర్ర అత్యద్భుతంగా పాడైపోయారు, పాలనది లేకుండా. సరే, మా వాడు కొన్ని విషయాలు ఈ రోజు డిబేట్ పరంగా అంగీకరించినందుకు బట్టి నేను నిజంగా ధన్యవాదాలు చెప్పాలి మా వెంకటరామరెడ్డికి. ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఇస్ ది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ నవరత్నాలని యాక్సెప్ట్ చేశాడు. జగన్ రెడ్డి కాదు, ప్రశాంత్ కిషోర్ అనేది. అందుకు ధన్యవాదాలు. రెండోది ఇంకొక మాట, గొప్ప మాట ఏం చెప్పాడంటే 4 బిల్డింగ్లు కట్టావు, అది అభివృద్ధి కాదా అన్నాడు. కానీ మీరు అమరావతి విషయంలో మీరు ఏమన్నారు, 4 బిల్డింగ్లు కట్టేస్తే అది రాజధాని అయిపోతుందా, అది గొప్ప గ్రామంలో సార్ మళ్ళీ మీరు ఎక్కడికో ఏమబ్బా రాజధానిలో కడితే మటుకు అవదా, రాజధాని అవదా? ప్రతి గ్రామంలో 4 అంటే 15,000 4 సచివాలయాలు, 10,000 రైతు భరోసా కేంద్రాలు, 10,000 హెల్త్ క్లినిక్లు. దానికి దీనికి కంపారిజన్. వెంకటరెడ్డి వాస్తవంలోకి వెళ్తే 50% పైన గ్రామాలు అద్దె బిల్డింగ్ లో ఉంటున్నారు, అద్దెలు కూడా కడతలేదు. ఇవన్నీ మనం లోతులోకి వద్దు. మీరు చెప్పండి, అది ప్రొజెక్ట్ చేయండి ఎక్కడో. ఇప్పుడు మీరు ఇన్నే కట్టారు, సరే మీరు అన్నట్టు 10,000లో 5,000 కట్టామన్నారు కదా, ఓకే వెరీ గుడ్. మీరు అన్నదాన్ని అగ్రీ చేద్దాం. ఇంకొన్ని కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి అన్నారు కదా, అగ్రీ చేద్దాం. దానికి దీనికి కంపారిజన్ ఎట్లా? గ్రామ పంచాయతీలన్నీ మీ లెక్క ప్రకారం చెప్పండి. 13,000 పంచాయతీలు ఉన్నాయి. నేను 50% అంటే 5,000 కట్టాను, మీరు ఒప్పుకున్నందుకు నేను ధన్యవాదాలు. ఇక 13,000 దాంట్లో ఒకటి 10,000 జనాభా ఉన్న పంచాయతీలు ఉంటాయి, 500 జనాభా ఉన్న పంచాయతీలు ఉంటాయి. నేను ధన్యవాదాలు చెప్పా. ఇక దాని గురించి సాగ ఇక మా వాడు ఇంకో మా గొప్ప మాట చెప్పింది ఏంటంటే, అక్కడ